మన వరంగల్లో ఎంపీ ఉన్నటువంటి వినోద్ గారు, ఉమ్, రవీంద్ర నాయక్ గారు, ఉమ్, చనిపోయిన ఆదిలాబాద్ ఎంపీ మధుసూదన్ రెడ్డి గారు, ఉమ్, నేను, ఈ మన జయశంకర్ గారు అంతా పోయి నరేంద్ర గారితో మాట్లాడి ఆయన ఒప్పించాం. సరే పరువు పోతే మీ ఇద్దరు ఒకటే కదా, ఉద్యమ నేతలు, ఉమ్. ఆయన రాజీనామా చేయడం ఏంటి, మీరు చేయకపోవడం ఏంటి, సో ఇది మీరు చేయాల్సిందే అంటే పాపం చాలా ఇష్టంగా నరేంద్ర నరేంద్ర గారు గారు రాజీనామా చేశారు. ఒప్పుకున్నాడు. ఇద్దరు కలిసి రాజీనామా రాజీనామా చేసినప్పుడు కూడా సంప్రదింపులు మీరున్నారు, వేరు కీలక వ్యక్తి. ఇదే చూడండి ఎంత ఆ, డ్రాప్ అవుతాడనే ఉద్దేశంతో రాజీనామా చేశాడు తప్ప తెలంగాణ కోసం చేసిన వ్యవహారం కాదు ఇది. ఉమ్, ఇప్పుడు ఆయన 25 years సెలబ్రేట్ చేసుకుంటున్నాడు కదా, ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాలా అవును. ఎందుకు రాజీనామా చేశాడు. అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము తెలంగాణ ఇవ్వకపోవడం వల్ల ఉమ్, నిరసనతో రాజీనామా చేస్తున్నామని ప్రకటించాడు. ఇక్కడ అంటుకుంది, అటు. వాము తెలంగాణ ఇవ్వకపోతే అంటే నెగ్లెక్ట్ చేస్తారా, అట్లా మీకు ద్రోహం జరిగింది రావడం అని చలి పడుకున్న ఉద్యమం ఒక్కసారి మళ్ళీ అని ఇట్లా పని లేచింది, పెట్రోల్ పోసినట్టు లేచింది. అది ఆ రకంగా చాలా తెలివిగా తను ఏ విధంగా అయితే బహిష్కరణకు గురి కాబోతున్నాడో దాన్ని ఉద్యమానికి మళ్ళీ వాడుకొని మళ్ళీ అంటించాడు. బా. మళ్ళీ బ్యాక్ వచ్చి రాజీనామా చేసేసాడు. ఇక ఏది ఎంపీ కూడా ఉమ్, మంత్రి పదవులు వెళ్ళిపెట్టుకున్నాడు. అంటే ఎంత రాజీనామాల వెనక అవును, అవును. ఈ డ్రామా ఉమ్, ఇది అసలు కథ. సరే ఉమ్, ఇక్కడికి వచ్చి ఎంపీ కూడా హనుమంతరావు, అప్పుడు ఎవరు మన సత్యనారాయణరావు ఉమ్, మాజీ పిసిసి చీఫ్ ఆయన అన్నాడు, "ఏయ్, నువ్వు అక్కడ కాదు రాజీనామా ఇక్కడ దమ్ముంటే మళ్ళీ గెలువు కరీంనగర్లో" అని ఛాలెంజ్ చేశాడు. ఉమ్. బట్ రాజీనామా ఇస్తున్నాను అందులో ఆయన ఎక్స్పర్ట్లే, క్యాలిక్యులేషన్ అంటుకుంది, మండుతుంది బాగా బాగా తెలంగాణ. ఈ ఊపులో అసలు ఈ ఎంపీ కూడా మంటలు దృష్టిలో పెట్టుకుని ఆయన అది కూడా బాగేశాడు, రాజీనామా చేసి కార్యక్రమాలు పడేశాడు. ఎంపీ కూడా రాజీనామా చేశాడు. చేస్తే 2 lakh మేడతో గెలిచాడు. బా, పబ్లిక్ బా, ఎంత కోపం మీద ఉన్నారంటే తెలంగాణ ఆకాంక్ష అట్లా ఉండేది. 2 lakh మేడతో గెలిచాడు. ఈ ప్రూవ్డ్ ఎవ్రీబడి రాంగ్, హిస్టారిక్ విక్టరీ. అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు ఉమ్, ఆయన ఓడిద్దామని సర్వ శక్తులు ఓడి పోరాడినా కేసీఆర్ని ఓడియడం సాధ్యపడలే. ఇది హిస్టరీ. ఉమ్, ఎందుకు చెప్తానంటే ఇదంతా అయినాక ఆయన అపోజిషన్లో ఉన్నాడు. ఉమ్, కాంగ్రెస్ని వదిలేశాడు. ఇక మళ్ళీ గొడవలు మళ్ళీ ఈ ఆఖరికి ఎలక్షన్స్ యూపీఏ 1 అయిపోయింది, యూపీఏ 2 అయిపోయే సందర్భం లోపల ఇక అప్పుడు మహాకూటమి కూడా ఏర్పడింది 2009లో. టీడీపీ టీడీపీ అంతా కలిసి మహాకూటమి కాంగ్రెస్ వదిలిపెట్టి టీడీపీతో జత కట్టాడు. అది కూడా ఎక్స్పెరిమెంట్ ఇక్కడ సరిపోలేదు. మళ్ళీ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆయన దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు బాబు రాజశేఖర రెడ్డి. చనిపోయిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ తెలంగాణ ఉద్యమం అంటుకుంది. ఇది సకల జనుల పోరాటానికి దారి తీస్తుంది. అంటే కేసీఆర్ ఒకనొక సందర్భంలో ఏమనుకున్నాడంటే ఇక నాతో కాదనుకున్నాడు. మీరు నేను అనడం కాదు, ఆయనే అనుకున్నాడు ఇక నాతో కాదని. టీఆర్ఎస్ తో మాత్రమే తెలంగాణ సాధ్యపడదని మనం అనడం కాదు. ఒక కేసీఆర్ తెలంగాణ తెలియదు, ఒక ఎందుకంటామంటే ఆయనే చెప్పుకున్నాడు ఇది నా ఒక్కడితో కాదని. ఆయన పోయి జానారెడ్డి ఇంటికి పోయి ఇంకోళ్ళ ఇంటికి పోయి అప్పుడు జేఏసీని ప్రమోట్ చేశాడు. జేఏసీని ప్రమోట్ చేయడంతో ఆ జేఏసీ ఆధ్వర్యంలో మీకు ఒక ఉద్యమం ఇట్లా లేచింది. అది అప్పటివరకు టీఆర్ఎస్ ఒక పొలిటికల్ పార్టీ నడిపితే ఎవరు చేరలే. జేఏసీ అనగానే అందులో బీజేపీ చేరే, కాంగ్రెస్ చేరే, తెలంగాణ టీడీపీ కూడా చేరే, మొత్తం ప్రజా సంఘాలు చేరి, ఉద్యమ సంఘాలు చేరి, ఉద్యోగస్తులు చేరి, ఉద్యోగస్తుల సమ్మె జరిగే సకల జన పోరాటం జరిగింది. సకల జన పోరాటం, సాగరహారం, మిలియన్ మార్చ్, ఇట్లాంటి రూపాలని కూడా కేసీఆర్ వంటవార్పు. ఇది కేసీఆర్ డిజైన్ చేసిన ఉద్యమ రూపాలు కావు. ఇది డిజైన్ చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ, అందులో అందరూ ఉన్నారు. అందుకని మనం అందరూ భాగస్వాములు. అందుకే అంటే అంత సకల జిల్లా పోరాటం వైపు ఆ జేఏసీ తీసుకెళ్ళింది తప్ప ఒక్క కేసీఆర్ కాదు. కాబట్టి టీఆర్ఎస్ అనేది మర్చిపోయి 25 years సెలబ్రేట్ చేసినట్లు ఒక పార్టీ పోవడంలో వాళ్ళు తప్పు లేదు. ఇందులో మా క్రెడిట్ ఉంది అనడంలో తప్పు లేదు. కానీ నిజంగా తెలంగాణ వచ్చింది సకల జిల్లా పోరాటం ద్వారా, ఒక మిలియన్ మార్చ్ ద్వారా, విద్యార్థుల ఆత్మ బలిదానాల ద్వారా, సోనియా గాంధీ ఇచ్చిన ప్రామిస్ వల్ల. మీరే అన్నట్టు ఆయనే కుటుంబ సమేతంగా పోయి ఆమె నమస్కారం పెట్టి చాలా థ్యాంక్స్ అని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పాడు. సోనియా గాంధీ తలుచుకోకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదు. అది మీ స్టేట్మెంట్, నా స్టేట్మెంట్ కాదు, అసెంబ్లీలో ఆయన స్టేట్మెంట్. అది నిజం. అది సో ఆమె కూడా పాపం యూపీ 2లో వీళ్ళు ఉన్నా లేకపోయినా అందరి పక్షాలతో మాట్లాడి ఇక లాభం లేదు, వారిని కూడా అనుమానం ఉండే నెక్స్ట్ నేను వస్తాను రాను అని ప్రామిస్ చేశా కరీంనగర్లో 2004, ఇప్పుడు 1లో 2లో 4లో అనుకుంటా. సో ఆ ప్రామిస్కి నేను కట్టుబడి ఉండాలనుకుంది. అందుకని ఆ మా తల్లి ఇచ్చింది. అండ్ సుష్మా స్వరాజ్ కూడా కమిటీ అయింది. ఇక్కడికి వచ్చి నిజాం కాలేజీలో స్పీచ్ ఇచ్చినట్టు, నాకు తెలంగాణ సెంటిమెంట్ తెలుసు, ఈ ఆత్మబంధాలను మేము టార్గెట్ చేయలేము, మేము అధికారుల కోసం 100 days తెలంగాణ ఇచ్చేస్తామని ప్రకటించిందా. ఆ బిల్లు వచ్చింది కాబట్టి రాజ్యసభలో కాంగ్రెస్ కి మెజారిటీ లేకపోయినా బీజేపీ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ అండ్ బీజేపీ క్రియాశీలక భూమిక పోషించకపోతే తెలంగాణ రాష్ట్రం కాదు, తెలంగాణ పాస్ అయి ఉంటుంది కాదు బిల్. కాబట్టి ఇంతమంది కంట్రిబ్యూషన్ ఉంది. ఆత్మ బలిదానాలే అది కాకుండా అందరూ చేశారు. అందులో కేసీఆర్ కూడా చేయాలని వీలలేదు. ఆయన క్రెడిట్ ఆయనకు ఉంది. కానీ అంతా మేమే చేసాం, మా గులాబీ మా వల్లే వచ్చిందంటే ఇంత హిస్టరీ అయిపోయాను.
ఇది జోక్ అయిపోతుంది. ఎందుకంటే అందరిని అవమానం చేసేటది ఇంత ఉద్యమకారులను ఆత్మ బలిదానాలు చేసుకోవాలని ఇన్ని పార్టీలను. సిపిఐ కూడా పాపం వాళ్ళకు ఉన్నటువంటి భావజాలాన్ని పక్కకు పెట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు పక్కకు నెట్టేసి సిపిఐ కూడా తెలంగాణకు మద్దతు పలికింది. అందులో అప్పుడు దాని చీఫ్ ఉన్నవాడు నారాయణ గారు, ఆయన ఆంధ్ర ప్రాంతం వాడు. అయినా సరే ఒక కమిట్మెంట్తో ఆయన మేము తెలంగాణకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించాడు, ఒక సిపిఎం తప్ప. సో ఇంతమంది కలిసి వచ్చిన తెలంగాణను సెలబ్రేట్ చేసుకోండి, పార్టీ ఆవిర్భావం చేసుకోండి. 10 ఏళ్ళు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, బంగారు పళ్ళల్లో పెట్టి తెలంగాణ మీకు అప్పచెప్పారు, తప్పేం లేదు, ఆ సెలబ్రేషన్స్ తప్పలేవు. 10 years మరి మీరు ఈ వ్యవస్థను ఆగం పట్టించి అవినీతి వైపు దారి తీపించి ఆ కుటుంబ ఆశ్రిత పక్షపాతం వల్ల అవినీతి వల్ల కదా మీరు దిగిపోయింది. అదే నిజంగా అద్భుతంగా మీరు తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించు. కానీ 10 ఏళ్ళు చాలా అద్భుతంగా అజరామరంగా వెలుగొందిన తెలంగాణ ఈ రోజు కాంగ్రెస్ తోటి మొత్తం కుదేలైపోయింది, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని మాట్లాడుతున్నారు సార్. నేనేమంటానంటే 10 years నువ్వు పెర్ఫార్మెన్స్ లో ఫెయిల్ అయినవు పోయి, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, అన్ని వ్యవస్థలు కుదేలైపోయినాయి. ఆయన పెట్రోల్ రావడమే అంటే అప్పులో అన్నాడు, 100 పడకల హాస్పిటల్ మొత్తం ప్రతి నియోజకవర్గాన్సీ కూడా అన్నట్టు చేశాడు. అసలు నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? ఇవన్నీ ఎప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి ఇచ్చాడా? నువ్వు 2 లక్షల మందికి ఇచ్చావు, ఇంకా 28 లక్షల మంది పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో 10 ఎకరాల భూమి ఇచ్చాడా? దళితుని ముఖ్యమంత్రి, ఇవన్నీ మాట్లాడుతూ చాలా ఉంటాయి, చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. నేనేమంటే సరే పక్క పెడదాం, 10 years లో నీ పెర్ఫార్మెన్స్ అనేది అసెస్మెంట్ చేసి ఇది ప్రజలు ఆశించిన స్థాయిలో లేదు కాబట్టి నేను దించేశారు. కాంగ్రెస్ ఏంటి, ఈయనకు ఒక ఆల్టర్నేట్ కింద వస్తారని వీళ్ళు తీసుకొచ్చారు. అన్ఫార్చునేట్లీ వీళ్ళు 10 months లో ఫెయిల్ అయిపోయారు. అది మానిటరీ కన్స్టెంట్ కావచ్చు, ఫైనాన్స్ లేకపోవచ్చు, డబ్బులుంటే అదే డగడగా ఇచ్చేసినాడు. వీళ్ళు కూడా లేవు, నువ్వు చూసుకోకపోతే నీ తప్పది. డబ్బులు ఖాళీ ఖజానా ఉంది, నాకు నువ్వు ఎట్లా అంటావు అన్నమాట. మరి చూసుకోవాలి, తప్పు కదా. ఆయన బట్టి ఒక స్టేట్మెంట్ ఉండే, మాకు ఇవన్నీ లెక్కలు తెలుసు, మీ హామీలు ఇంప్లిమెంట్ చేయగలుగుతారా, వేరే డబ్బులు ఉంటాయని ఎట్లా మాడుతున్నారంటే అన్నాడు, అన్ని తెలుసు, మేము ఎక్కడే అదే హోదున్నాం, ప్రతి లెక్క మాకు తెలుసు, డబ్బులు ఎట్లా తెలుసు అది తెలుసు, మేము ఎట్లా తెలుసు, అందుకే తెలిసి హామీలు ఇస్తున్నాం అన్నాడు. మరి ఏమైంది? ఈరోజు ఫెయిల్ కావడం వల్ల కదా, 10 నెలల లోపల ఫెయిల్ అయినావు కాబట్టి ఈరోజు మళ్ళా బీఆర్ఎస్ కు ఆక్సిజన్ అందించినట్టు అయింది. దానికి బీఆర్ఎస్ తిరస్కరించారు ప్రజలు. ఇంకొక 5 ఏళ్ల దాకా అసలు చర్చలోకి రాకూడదు వాడు. కానీ నువ్వు 10 months చర్చలోకి వచ్చారు. ఈరోజు మీరు అన్నట్టు ఈ రోజు వాళ్ళకి ధైర్యం వచ్చింది మాట్లాడడానికి. ఇంకా నువ్వు కూడా ఫెయిల్ అయినావు కదా, వాళ్ళతో పాటు నువ్వు వాళ్ళు ఒక విధంగా ఫెయిల్ అయితే నువ్వు ఇంకో విధంగా ఫెయిల్ అయ్యావు. ఆ కారణం చేత ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్ సభ అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలు మీరన్న 60 లక్షల మంది మెంబర్లు ఉన్నారో లేదు పక్క కూడా ఉంటే ఉండొచ్చు, సభ సక్సెస్ అవుతుంది. అంత మాత్రం చేత వాళ్ళు 10 ఏళ్లలో చేసినటువంటి దుర్మార్గం ప్రజలంత తొందరగా మర్చిపోతారని అనుకోరు. తెలంగాణ అభివృద్ధి మాట పక్కన పెడితే ఆ కుటుంబం మాత్రం బాగా అభివృద్ధి చెందింది, బ్రహ్మాండం కదా. అనుమానం మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా, కుటుంబంలో ఇంత ఉంది అంత ఉంది. ఆయన ఆ సభ సాక్షిగా మాట ఏమన్నాడంటే, తెలంగాణకున్న 7 లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా టీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే క్షణంలో 1 రోజులో పోతుంది, వాళ్ళు మనకి ఇస్తే చాలా డబ్బులు అన్నాడు. అంటే అన్ని లక్షల కోట్లు ఆ ఫ్యామిలీ దగ్గర ఉన్నాయని సీఎం అంటున్నాడు. ఏది ఇంటెలిజెన్స్లు, ఏసీబీలు, విజిలెన్స్ తన కంట్రోల్లో ఉన్న చీఫ్ మినిస్టర్ అనేది 1 day లో ఎప్పగిరిపోతున్నారు. అంటే 7 లక్షల కోట్ల నిర్ణయం అభియోగం మరి ఉన్నాయని అంటున్నాడు సార్ సీఎం. మరి వెలికి తీసే కార్యక్రమం ఎందుకు చేయాలి? మరి ఆయన చూసుకోవాలి కదా, మాట అన్నప్పుడు వెలి తీయాలి. ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, ఏ తో భ్రష్టాచార కా సర్కార్, ఏ తో పరివార్ కా సర్కార్, హర్ పైసే కా హిసాబ్ కితాబ్ నికాలేంగే అన్నాడు. పిఎంఏడి, సీఎంఏడి, పిఎంఏడి. నువ్వు మనం అంటే సరే మనకి వెనక యంత్రాంగం లేదు, మంత్రాంగం లేదు, నువ్వు బాధ్యత గల పిఎం పదవిలో ఉన్నావు, నువ్వు బాధ్యత గల సీఎం పదవిలో ఉన్నావు, నువ్వంటే ఎట్లా? నువ్వు అంటే నిజం కావాలి కదా. ఆరు నువ్వు తప్పు మాటలు కూడా ఈయన మాటలను బేరే చేసుకుని ఉంటారు కదా. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే అన్ని ఎలక్షన్ ఫండ్ ఆయన అన్నాడు కాబట్టి మనం డిస్కస్ చేసాం కదా ఒకసారి. మనం అంటే అంత డబ్బులు లేకపోతే ఎట్లా అంటాడు? అది అఫీషియల్ కాదు, అదే అన్అఫీషియల్ ఎక్స్పెండిచర్ కూడా మీట్ అవుతాడు ఆయన ఎంటైర్ కంట్రీకి. కేసీఆర్ ఎన్ని లక్షల కోట్లు ఉంటుంది ఆ మాట ధైర్యంగా నాలుగు. సో నేమంటున్నానంటే సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరికీ తెలుసు, అందుకే అధికారం కోల్పోయారు ఈరోజు. ఆ పాపం అమ్మాయి కూడా పోయాడు, ఇరుక్కుంది. కేజ్రీవాల్ కూడా అట్లాంటి ఒక వినూత్నమైనటువంటి రాజకీయాల కోసం ప్రయత్నం చేసి సడన్ గా ఎమర్జ్ అయ్యాడు, ఒక ఫోర్స్ గా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా వెలుగొందాడు. అంటే అవుతాడు ఒకడు అనేది మనందరం అనేది ఏంటి కొత్తగా వచ్చాడు అని అనుకునే సందర్భంలో ఆయన కూడా కొలాప్స్ అయ్యి జైలుకు పోయాడు ఈ అవినీతి అంటి. సో ఇవన్నీ జరిగినాయి, ఆ లోట్ల వల్లనే వాళ్ళు ఈరోజు అధికారం కోల్పోయారనేది మనందరికీ తెలుసు.